కాబట్టి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతారు సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డలు. మందకృష్ణ మాదిగా పై వీడియోలో మీరు చూసుంటారు. తన సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఏ విధంగా హితబోధ చేస్తున్నాడో గమనించండి. అయితే 2024 ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఏ ఇతర పార్టీలో ఉన్నా కూడా మీరందరూ ఖచ్చితంగా ఓట్లు మాత్రం బీజేపీ పార్టీకి వేయండి. మీరు అంతేగాని కాంగ్రెస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ, ఏ ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు, మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అందరూ రాజీనామాలు చేసి వచ్చి బీజేపీ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. ఓట్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీకే వేయండి. ఎందుకంటే బీజేపీ పార్టీ మనకి హామీ ఇస్తుంది వర్గీకరణ చేస్తామని. కాబట్టి మన కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని ఇలా జాతీయ సామాజిక వర్గానికి తెలియజేయడం జరిగింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈయన మనువాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ, ఈయన గతంలో ఎప్పుడు చెప్తా ఉండేవాడు, నా వెనక వెంకయ్యనాయుడు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మోడీ ఉన్నాడని. వీళ్ళందరినీ పిలిపించుకొని మనువాద పార్టీలైనటువంటి ఈ బీజేపీ పార్టీ అధినాయకత్వాన్ని పిలిపించుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో మీ అందరూ చూసే ఉంటారు, మందకృష్ణను ఆలింగనం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చిపోవడం జరిగింది, మీకు ఖచ్చితంగా వర్గీకరణకు సహకరిస్తామని చెప్పి. ఇది వెళ్ళిన తర్వాత, అయిపోయిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఈయన ఖచ్చితంగా ఊరు వాడ అన్నీ తిరిగి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ, బీజేపీ పార్టీకి అనుకూలంగా బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని అంతా ప్రసారం చేయడం జరిగింది. ఇది నేనేమంటానంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సంగతి తెలియదా అంట. ఈ మాదిగలు బీజేపీ పార్టీకి మద్దతుగా ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గం మొత్తం పూర్తిగా 100కి 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున షీల్డ్ కవరు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అవడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి తీర్పు విషయంలో ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో తర్వాత వెంటనే అసెంబ్లీలో మరుసటి రోజే రేవంత్ రెడ్డి నేను ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలుపరుస్తానంటాడు. ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క మందకృష్ణ బ్లాక్మెయిల్కి భయపడి భయభ్రాంతులకు గురి అయ్యి నేను ఏకసభ్య కమిషన్ను కూడా వేసి 2 నెలల్లో ఈ కమిషన్ నివేదికను తెప్పించుకొని వెంటనే ఈ రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తానని చెప్పి మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వాస్తవంగా షీల్డ్ కవర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి, నీ పార్టీని ఓడించాలని, నిన్ను ఓడించాలని, బీజేపీ పార్టీ గెలవాలని డైరెక్టర్గా పబ్లిక్గా ప్రసారం చేసినటువంటి మందకృష్ణకి ఆయన బ్లాక్మెయిల్కి నువ్వు ఎందుకు భయపడి ఆయనకు సపోర్ట్ చేస్తావు? నీ వెంటుండి నిన్ను నడిపించి నిన్ను గెలిపించి మరి అటువంటి మాలలకు అన్యాయం చేయాలని నీకు ఎట్టనిపిస్తుంది? కాబట్టి నువ్వు ఒక్కసారి పునరాలోచించుకోవాలా. నువ్వు కానీ వర్గీకరణ చేసినట్లయితే ఇప్పుడు షీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి అయ్యావు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నీకు ముఖ్యమంత్రి పదవి, కానీ నీ రాజకీయ సన్యాసం జరిగిద్దని, మాలల ప్రతాపం ఏదో నువ్వు సౌచొస్తావని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.